వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్, లైఫ్ కోచ్ పివి రజనీ రమ గారు మనతో పాటు ఉన్నారు. మేడం అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ఏదైతే యాప్స్ ఉన్నాయో, బెట్టింగ్ యాప్స్ మీద చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు, యూట్యూబ్ స్టార్స్ ఉన్నారు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఉన్నారు. వీళ్ళ మీద కేసులు నమోదైనాయి కదా మేడం. దీన్ని ఎలా చూసుకోవచ్చు అంటారు? అంటే దీనికి అంటే నిర్వాహకులకు ఇబ్బందా, అంటే వాళ్ళకు శిక్ష పడుతుందా, లేదనుకో వీళ్ళు ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళకి ఎట్లా ఉంటుంది మేడం? దీని గురించి చాలామందికి అవగాహన లేదు. మన వీడియో ద్వారా అందరికీ దాని మీద అవగాహన తెప్పించాలని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. తప్పకుండా. ఇప్పుడు మన సమాజంలో రకరకాల ఏమంటారంటే చెడు రకరకాలుగా వేళ్ళు ఊనుకొని పోయిన ఉన్నాయి. కొత్తగా మళ్ళీ పుట్టి అవి కూడా అలాగే తయారవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవి ఎప్పుడో ఉన్నాయి, పాతకాలంలో ఏదో వేరే పద్ధతుల్లో ఎక్కడో ఉన్నాయి, వేరే వేరే కంట్రీస్లో. మన దేశంలో కూడా ఉంటే ఏదో చిన్నగా పేకాట ఆడుకోవటం, నలుగురు మనుషులు కలిసి, మరీ డబ్బు ఎక్కువ ఉన్నోళ్ళు ఉంటే కొంచెం సవాలుగా తీసుకుని నువ్వు 10 రూపాయలు పెట్టు, నువ్వు 100 రూపాయలు, చిన్నగా అట్లా అక్కడికక్కడ పరిమితంగా వాళ్ళు ఆడుకునేవారు. ఎవరో ఉబుసుపోక ఉంటారు కదా కొంతమంది వ్యక్తులు, వాళ్ళు ఆడుకోవడము, లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు డబ్బున్న వాళ్ళు ఏదో కాసేపు ఎంటర్టైన్మెంట్గా ఆడుకోవడము, అది అక్కడితో పరిమితంగా ఉండేది. అయితే చెడు అనేది సమాజంలో ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా అట్రాక్ట్ అవుతూనే ఉన్నారు. ఎలా చెప్తాను, ఇప్పుడు ఒక పెద్దింటి ఆవిడ పట్టుచీర పెళ్ళికెళ్ళి వచ్చి చెమట అది పడుతుంది కదా, ప్రతిసారి దాన్ని వాష్ చేయరు కాబట్టి ఎండలో వేసుకుంది. ఒక కోతి చూసిందట. చూసి ఆవిడ, మహారాణి గారు పెద్దింటి ఆవిడ, మరి పట్టుచీర ఎండలో వేసింది, ఆరబెట్టుకుంది. నాకేమన్నా తక్కువ, నాకు మాత్రం ఏం లేదా, నేనెందుకు ఆరేసుకోకూడదు అని చెప్పి దాన్ని తోక ఎండేసుకుందట. అంటే అంత పెద్దింటి ఆవిడ చీర ఎండలో వేసుకోవడము, కోతి తోక ఎండలో వేసుకోవడం ఒకటే అవుతుందా? ఒకవేళ కోతి తన తోక ఎండలో వేసుకుంటే ఏమవుతుంది చెప్పండి? ఎండిపోతుంది, కాలి ఊరుకుంటుంది కదా. అవునా కాదా? అంటే అది ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయాలి. అంత పెద్దవాళ్ళు డబ్బుండి కాలక్షేపానికి వాళ్ళకి 4 డబ్బులు పోయినా నష్టం ఉండదు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఎవరో ఆడుకున్నారు. అవును మేడం. తిండికి గతి లేనోడు, కూలి చేసుకునేవాడు, మధ్యతరగతి వాడు, ఇంకా వేరే వేరే లెవెల్స్లో వాళ్ళందరూ కూడా గొప్పకి పోయి మనం ఎందుకు చేయకూడదు అని అనుకుంటే జరిగింది ఏంటి? అప్పట్లో కానీ ఇప్పట్లో కానీ పతనమేగా. తాగుబోతులు ఎప్పుడూ ఉన్నారు, కాకపోతే ఇన్ని బ్రాండ్స్ ఆనాడు ఉన్నాయో లేదో నాకు తెలియదు. కళ్ళు, సారాయి ఇలాంటివేవో తాగి పడుండేవారు, కూలికి నాలికి వెళ్లకుండా. కానీ ఈ రోజుల్లో రకరకాలు వచ్చి మరీ రోడ్లకు అడ్డం పడి మళ్ళా ట్రాఫిక్లో మనం వెళ్తుంటే మన బెదిరించి డబ్బులు తీసుకుని వెళ్ళి మళ్ళీ తాగి వచ్చి మళ్ళీ అడ్డం పడి రోడ్డుకి ఇలాంటి చేష్టలు చేస్తున్నారు. అంటే ఇది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు సబబు అనేది ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోవాలి. మన సంపాదన ఏంటి, మన జీవితం ఏంటి, మన యొక్క స్తోమత ఏంటి, ఇవన్నీ ప్రతి ఒక్కడు ఆలోచించుకోవాలి. ఎవరో చేశారని మనం చేస్తే సర్వనాశనమే. తర్వాత ఇంకొకటి, ఈ మీరు అన్నారు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అంటే ఏంటండి? సెలబ్రిటీస్ అనుకుందాం, సెలబ్రిటీస్ అంటే సెలబ్రిటీస్. వాళ్ళు ఒకప్పుడు ఎవరు కనిపించేవారు కాదు. ఈవెన్ పాటలు పాడేవాళ్ళు కానీ, ఒక సినిమా యాక్టర్లు కానీ, ఇంకొకళ్ళు కానీ, పెద్ద పెద్ద ఆఫీసర్స్ కానీ, ఒక సినిమానే కాదు రాజకీయ నేతలు కానీ, మరి ఒక పెద్ద పెద్ద డాక్టర్స్ కానీ, పెద్ద పెద్ద లాయర్స్ కానీ, ఎవరు కూడా మామూలు మనుషులకి అందుబాటులో ఉండేవారు, కనపడేవారు కాదు. ఎక్కడో ఎప్పుడో ఒకళ్ళు కనిపిస్తే జనం ఎగబడి అబ్బురంగా చూసి గొప్పగా చెప్పుకొని వెళ్ళిపోయారు. అటువంటి స్థానంలో ఉండవలసినటువంటి సెలబ్రిటీస్ ఇవాళ దేనికి లోబడి ఇటువంటి ప్రమోషన్స్ చేస్తున్నారనేది నాకు అర్థం కావట్లేదు. ఇంకొకటి, ఈ సెలబ్రిటీస్ మూవీస్లో అవనివ్వండి, బయట ఎవరైనా కానివ్వండి, ఒక ప్రత్యేక స్థానంలో ఉన్నవాళ్ళు ఒక మంచికి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయాలి, ఒక మంచిని పోషించాలి, ఒక మంచిని ముందుకు తీసుకెళ్ళాలి. అంటే ఒక డెవలప్మెంట్ అనమాట, ఈజ్ ఈక్వల్ టు డెవలప్మెంట్. ఒక డెవలప్మెంట్ కోసము ఒక మంచిని అడ్వర్టైజ్ చేయండి, ముందుకు తీసుకెళ్ళండి, ఎంకరేజ్ చేయండి. ఇలాంటివి చేశారు, చేసినట్టుందా?
ఎంతమందిని అరెస్ట్ చేశారు. అవును మేడం. ఇప్పుడు మరి వాళ్ళందరూ ముఖాలు కప్పుకుని అవును మేడం. మీడియా ముందుకి రాలేక సిగ్గుతో నిలబడవలసిన తలదించుకునే పరిస్థితి దుస్థితి సెలబ్రిటీస్కి రావాలా? రావద్దు మేడం. అసలు అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి ఒక చూడండి, ఒకప్పుడు సినిమా యాక్టర్లు చూస్తే దేవతలను చూసిన భావన కలిగేది. ఎస్ మేడం. అటువంటి స్థానాన్ని వాళ్ళు ఎక్కడ దిగజార్చుకుంటున్నారు? అవును. ప్రజల్లో వాళ్ళ స్థానం ఎక్కడ ఉంది అవును మేడం అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇంకా బెట్టింగ్ యాప్స్ క్రియేట్ చేసేవాళ్ళు కానీ వాళ్ళు నిర్వహించేవాళ్ళు కానీ వీళ్ళందరూ ఏంటంటే నిర్వహించేవాళ్ళు ఒక్క మన దేశంలో వాళ్ళు, మన స్టేట్లో వాళ్ళు, మన ఊరి వాళ్ళు అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఇంటర్నేషనల్ వైడ్గా వీళ్ళు చేస్తున్నారు. ఇవి బిజినెస్. ఎవడో ఒక యాప్ తయారు చేస్తాడు. ఇప్పుడు కరోనా ఎలా వచ్చింది మనకి? మన ఇంట్లో, మన సందులో, మన ఊళ్ళో పుట్టింది. అది ఎక్కడి నుంచో వచ్చింది. ఒక చెడు అనేది ఎట్నుంచైనా రావచ్చు. ఇది ఫలానా వాళ్ళే అని మనం నిర్ధారించలేము. అది ఫిక్స్ కూడా ఏం లేదు. ఇది ఈ రోజులో నెట్వర్క్ అనేది అలా ఉంది కాబట్టి ఏ మూల నుంచి ఎవరైనా ఎటువంటి యాప్నైనా సరే, యూట్యూబ్ అనేది ఇప్పుడు ఏంటంటే కామన్ ఇంటర్నేషనల్ అయిపోయింది కదా. ఎవరైనా సరే అందులో ఏదైనా పెట్టడానికి అవకాశం ఉంది. వీళ్ళకి ఐడీలు, ప్రూఫ్లు మరి ఏమున్నాయో ఏమిటో అర్థం కాదు. ఐడీలు, ప్రూఫ్లు ఉన్నా సరే ఇండైరెక్ట్గా మరి వాళ్ళు చేస్తున్నారు. అంటే డైరెక్ట్గా చేయకుండా వేరే వేరే వాళ్ళని నియమించి వాళ్ళ ద్వారా కూడా ఇవి చేస్తున్నారు. తర్వాత ఏంటంటే ఈ మధ్యలో ప్రమోషన్స్ చేసిన వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇస్తున్నారో మరి మనకు తెలియదు. తర్వాత అందులో అట్రాక్షన్స్, అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూనే ఉన్నాం తెల్లారులేస్తే. ఇవి యూత్ ఏం చేస్తున్నారు? అవి ఈజీ మనీ. ఈ కామన్ పాయింట్ని నేను ఈ మధ్య చాలా వీడియోస్లో మాట్లాడాను. అంటే చాలా వీడియోస్లో కామన్ పాయింట్గా ఇది నడుస్తుంది. యూత్ అనేవాళ్ళు ఈజీ మనీ కోసం. అవును మేడం. ఈజీ మనీకి అట్రాక్ట్. ఎంత కాలం జాబ్ చేస్తే ఎన్ని లక్షలు మేము సంపాదించగలము? ఓకే రైట్, మాకు జాబ్ ఉంది, ఏదో కొంత శాలరీ వస్తుంది, కానీ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్. అవును. ఏం చేయాలి? ఏం చెయ్యాలి అని అనుకునే సమయంలో ఈ యాప్స్ అడ్వర్టైజ్మెంట్ రూపంలో మనకి అట్రాక్ట్ చేస్తున్నాయి. అవును మేడం. వీళ్ళు ఏం చేస్తారు? మనకి జాబ్ ఉందిలే, జాబ్ చేసుకుంటాంలే, ఇది కూడా చేద్దాం ఓకే అనుకుని దీంట్లో కూడా వాళ్ళు టైం స్పెండ్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లు పోతున్నాయి, లేదంటే ఫ్యామిలీ లైఫ్ పోతుంది, పేరెంట్స్తో ఉండలేకపోతారు, పెళ్ళైనా అవ్వకపోయినా ఎంత ఫ్యామిలీ అనేది ఉంటుంది. వాళ్ళతో సరి అయిన రిలేషన్లో ఉండలేకపోతున్నారు. కోపాలు, ఆవేశాలు, క్షణికావేశాలు, ఎవరన్నా ఏమనంటే మనసుకు తీసుకోవడాలు, చంపేయడాలు, చచ్చిపోవడాలు, అసంతృప్తి, తర్వాత ఓడిపోతున్నామే అన్నటువంటి ఒక ఫీలింగు, ఇవన్నీ కలిపి యూత్ వాళ్ళకి వాళ్ళ బుర్ర కూడా అసలు పని చేయటం లేదు. ఏమేమి రైట్ వేలోనే వెళ్తున్నాం కదా, డబ్బు సంపాదన కోసమే అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మరి పట్టుబడితే జైలే కదా వీళ్ళు. ఇప్పుడు యాప్ క్రియేట్ చేసిన వాళ్ళు నేరస్తులు కాదు, దాన్ని బిజినెస్ చేస్తున్న వాళ్ళు, నిర్వాహకులు నేరస్తులు కారు. తర్వాత ప్రమోటర్స్ వీళ్ళు కూడా పాక్షికంగా వీళ్ళు నేరస్తులు కాదు. ఎవరైతే దాంట్లో వేలు పెట్టి అది చేస్తారో వాళ్ళు మాత్రమే నేరస్తులు. దీనికి సింపుల్గా చెప్తాను, దిగు 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 అనేవాడు ఎప్పుడు కూడా దిగడు. దిగేవాడు లోతు చూసుకోవాలి. దిగమన్నవాడిది తప్పు కాదు, దిగేవాడిదే తప్పు. లోతు ఎంతో చూసుకొని దిగాలి. తర్వాత దిగమంటున్నాడు, దిగితే పడిపోతామేమో అనే భయం కూడా వాళ్ళే ఉండాలి. ఇవేవి చూసుకోకుండా అవన్నీ అట్రాక్ట్ చేస్తున్నాయి అని చెప్పి మనం దూరిపోతే ఏమవుతుందంటే ఇది నేరం. ఇది ఐటీ సెక్షన్ కింద కూడా ఇంటర్నేషనల్ కాదు, ఐటీ రంగం ఇప్పుడు ఉంది కదా, ఆ రంగం కింద చూసుకుంటే ఒక సెక్షన్ కింద ఇది కూడా ఒక నేరమే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దీనికి కూడా ఒక సెక్షన్ ఉంది, దాని కింద కూడా ఇది నేరమే. అది చేయకూడదు ఇలాంటి పనులు. మనం ఆల్రెడీ లోకల్ బాయ్ నాని అరెస్ట్ అయి ఉన్నాడు. నార్మల్గా చాలా చక్కగా లైఫ్ లీడ్ చేస్తున్న అబ్బాయి అన్నెసరీగా ఇందులో ఎందుకు మరి ఎక్స్ట్రా మనీ కోసం అట్రాక్ట్ అయ్యి ఆశలు ఎక్కువైపోయి అందులో దిగడం వల్ల ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చున్నాడు. ప్రశాంతంగా జీవించేవాడు, తల్లిదండ్రులకు ఒక ఇల్లు కొన్నాడు, భార్యతో చక్కగా జీవిస్తున్నాడు. ఇవన్నీ హాయిగా అందులో ఉండి ఆనందాన్ని అనుభవించకుండా ఇప్పుడు ఎక్స్ట్రా కోరికలు పుట్టడం వల్లే కదా జైల్లో కూర్చున్నాడు. సో యూత్ తెలుసుకోవాలి ఇవన్నీ ఎలా ఉంటాయి, మనం దిగకూడదు. మనం చక్కగా చదువుకున్నాము, జాబ్స్ వచ్చాయి, మన కాళ్ళ మీద మనం నుంచున్నాము, మన లైఫ్కి సరిపోతుంది అన్న ఆలోచనలో ఉండాలి తప్ప ఈ తప్పుడు దారిలో మనము ఈజీ మనీ ఎలా సంపాదించాలి, ఎక్స్ట్రా మనీ ఎలా సంపాదించాలి, సెకండ్ ఇన్కమ్ ఎలా సంపాదించాలి అనే ఆలోచనలో ఎప్పుడు పెట్టుకోకూడదు. పెట్టుకుంటే ఏమవుతుందంటే పతనమే.
ఎవ్వరు ఈ సీన్లో ఉండరండి. చివరికి పోలీసులు ఎవరిని అరెస్ట్ చేసినా సరే దానికి ఏదో కార్వాయి ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు రిలీజ్ అవుతారు, వెళ్ళిపోతారు, ఏవో ఎక్స్ప్లెనేషన్స్ చెప్పుకుంటారు, ఏదో నోట్ రాసుకుంటారు, ఏదో అగ్రిమెంట్స్ రాసుకుంటారు, ఒక సైన్ తోటి వాళ్ళు మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇదంతా నేను క్లియర్గా చెప్పను. ఓకే, అంత అవసరం లేదు. ఎవరైతే ఇరుక్కుని నేరానికి పాల్పడ్డారో అని చెప్పబడతారో, ఎవరికైతే శిక్ష పడుతుందో వాళ్ళకి నేను చెప్తున్నాను. ఇది ఓన్లీ అందులో ఏలు పెట్టి అది చేసిన వాళ్ళకి, ఆ బెట్టింగ్స్ చేసిన వాళ్ళకి, అలా సంపాదించిన వాళ్ళకి మాత్రమే శిక్ష పడుతుంది. అది కొన్ని యాక్ట్స్ ప్రకారము అది తప్పు. ఇంకొకటి ఏంటంటే దీనికి మళ్ళీ కూడా ఒక స్పెషల్గా ఒక చట్టం తీసుకురావటము, ఒక దేశ పరిరక్షణ, ఒక యువత యొక్క పరిరక్షణ. దేశంలో యువత చెడిపోతున్నారు కదా, చెడిపోతున్నప్పుడు ఒక దేశం యొక్క ప్రగతి యూత్ మీదే కదా ఉంది. ముసలాళ్ళ మీద ఉంటుందా? పిల్లల మీద ఉంటుందా? లేదు కదా, యూత్ మీదే కదా ఉండేది. మరి అలాంటప్పుడు యూత్ ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే ఇలాంటి వాటికి వెళ్ళరు, ఇలాంటి జోలికి వెళ్ళకుండా ఉండాలి. ఏదో ఇప్పుడు ఎవరు చెప్పినా మంచిగా చెప్తారు, దాన్ని నెగ్లెక్ట్ చేస్తే, పెడచెవిన పెడితే పోయేది ఎవరు? ఇప్పుడు పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు, అర్థమైందా? చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. శిక్షలు పడేవాళ్ళకి శిక్షలు పడతాయి, జైల్లో ఉండేవాళ్ళు జైల్లో ఉంటారు, పోయేవాళ్ళు పోతారు. అది తెలుసుకోవాలి, మనమే కదా పోయేది అని తెలుసుకోవాలి. ఓకే మేడం, బెట్టింగ్ యాప్స్ పై అవగాహన లేని వాళ్ళకి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే అమ్మా.